వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ డిఏ డిఆర్ సమాచారం 2018 నుంచి 23 వరకు ఉన్న అరియర్లు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ప్రభుత్వం నుండి రావాల్సిన డిఏ డిఆర్ అరియర్ల సమాచారం కింది విధంగా ఉంది. అందులో మొదటి 2 డిఏలు మాత్రం జీపీఎఫ్ వారికి వచ్చి ఉండవచ్చు. సిపిఎస్ వారికి అయితే అవి ఇంకా రాలేదు. మిగిలిన 5 డిఏలను పిఆర్సీలో కలిపేశామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు ఎవరికి దానికి సంబంధించిన అరియర్లు రాలేదు. పిఆర్సీ ఇచ్చిన తర్వాత కూడా 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ ఒక సిపిఎస్ ఎంప్లాయీకే 10 డిఏల అరియర్లు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి కనుక మనం వాటిని పరిశీలించినట్లయితే డిఏ అనేది 2018 జూలై 1 నుంచి 27.248 నుంచి 3.144% పెంపుతోటి 30.392కు చేరింది. అదేవిధంగా 1/1/2019 నుంచి మరలా 3.144% పెంపుదలతోటి 30.392 నుంచి 33.536కి అయితే పెరిగింది. ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ 2 డిఏలు అయితే పిఎఫ్ వారికి అయితే వారి యొక్క అకౌంట్లో కలిసి ఉండవచ్చు. ఇక సిపిఎస్ వారికి కలవల. మరి జూలై 1, 2019 నుంచి ఈ 33.536 తోటి 5.24% పెంపుతోటి 38.776% పెరిగింది. ఇక 1/1/2020 నుంచి 1/7/2020 మరియు 1/1/2021 ఈ 3 డిఎస్ అయితే ఇంతవరకు అరియర్స్ రాలేదు. అదేవిధంగా 1/1/2020 నుంచి 30/6/2021 మానిటరీ బెనిఫిట్స్ వచ్చేసి 1/7/2021 అని చెప్పారు. అప్పుడు మనకి 38.7776% నుంచి 13.1% పెంపుదలతోటి మొత్తం 51.856% అయితే డిఏ పెంపుదల జరిగింది. ఈ యొక్క అరియర్స్ మాత్రం ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా పిఆర్సీకి ముందు. పిఆర్సీ తర్వాత చూసినట్లయితే 1/1/2022 సంవత్సరం నుంచి 20.02 నుంచి 2.73 పెంపుదలతోటి మనకి డిఏ 22.75% అయితే పెరిగింది. అదేవిధంగా జూలై 1, 2022 నుంచి 3.64% పెంపుదలతోటి 22.75% నుంచి 26.39% పెరిగింది. అదేవిధంగా 1/1/2023 నుంచి మరలా 3.64% పెంపుదలతోటి 26.39 నుంచి 30.03కి అయితే డిఏ పెరగడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్గా మనం తీసుకున్నటువంటి డిఏని చూసినట్లయితే అది జూలై 1, 2023 నుంచి మరలా 3.64% పెంపుదలతోటి 33.67% పెరిగింది. ఈ విధంగా జూలై 2023, జనవరి 2023 డిఏలు మాత్రము గత వైసీపీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇక 1/7/2023 నుంచి అయితే ఉద్యోగ పెన్షన్లకు రావాల్సి ఉన్నది. దాని తర్వాత డిఏ మాత్రం ఇంకా కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. వాటి అరియర్లు మాత్రం ఇంకా అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఈ విధమైన బాకీలు ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెండింగ్ పెడుతూ ఉన్నట్లయితే ఒక సాధారణ ఉద్యోగి ఎలా తన కుటుంబాన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్తాడో ఇకనైనా నూతనంగా వచ్చిన ప్రభుత్వమైనా అర్థం చేసుకొని ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ డిఏ డిఆర్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు.